ఆల్రౌండ్ షోతో రీసెంట్ గానే ఇండియా టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకోగా ధోని, రోహిత్ శర్మల తర్వాత ఇండియాకు మరో టీ20 వరల్డ్ కప్ ని అందించిన కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ రికార్డ్ సాధించాడు. అలాగే 80% విన్నింగ్ పర్సెంటేజ్ తో మోస్ట్ సక్సెస్ఫుల్ టీ20 కెప్టెన్ గా కూడా సూర్య మరో రికార్డును సృష్టించాడు. అయితే కెప్టెన్సీ వరకు ఓకే కానీ ఒక బ్యాట్స్మెన్ గా మాత్రం సూర్య దారుణంగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అది కూడా ఎంతలా అంటే ఒకప్పుడు 43కి పైగా ఉండే సూర్య బ్యాటింగ్ యావరేజ్ ఇప్పుడు 20లోకి వచ్చేసింది. దాంతో ఇప్పుడు సూర్య బ్యాటింగ్ పై చిన్నగా విమర్శలు మొదలవుతున్నాయి. అయితే ఒక బ్యాట్స్మెన్ గా స్కై ఫెయిల్ అవ్వడానికి కారణమేంటి? అప్పటి పరుగుల తుఫానుకు ఇప్పుడు ఎందుకు బ్రేక్ పడింది? అసలు సూర్యకుమార్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఐపీఎల్లో సూపర్ సక్సెస్ అయినా కూడా టీమిండియాలోకి రావడానికి 11 ఏళ్లు ఎందుకు పట్టింది? గత 5 ఏళ్లలో అన్ని కోట్లు ఎలా సంపాదించాడు అనే అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో సూర్యకుమార్ యాదవ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. సూర్యకుమార్ యాదవ్ ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ జిల్లాకు చెందిన హతౌడా అనే ఒక చిన్న గ్రామంలో 1990 సెప్టెంబర్ 14న జన్మించాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సూర్యకు క్రికెట్ అంటే చిన్నప్పటి నుండే ప్రాణం. అతని తండ్రి అశోక్ కుమార్ యాదవ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఉండేవారు. తల్లి స్వప్న యాదవ్ హౌస్ వైఫ్. సూర్యకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని తండ్రికి ముంబైకి ట్రాన్స్ఫర్ అవ్వడం అతని జీవితంలో మొదటి పెద్ద మలుపు. ముంబైకి వచ్చిన తర్వాత అణుశక్తి నగర్లోని కాలనీలో సూర్య తన క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అక్కడ కోచ్ అశోక్ కామత్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతూనే మరోవైపు ముంబై గల్లీల్లో సిమెంట్ రోడ్ల మీద టెన్నిస్ బాల్తో ఆడుతూ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. ఈరోజు మనం ఆశ్చర్యపోయే ఆ సుప్లా షాట్ పుట్టింది ఆ గల్లీ క్రికెట్ నుండేనని మీకు తెలుసా? సిమెంట్ రోడ్ల మీద ఆడుతున్నప్పుడు ఆఫ్ సైడ్ బౌండరీ తక్కువగా, లెగ్ సైడ్ ఎక్కువగా ఉండేది. అందుకే బౌలర్ల వేగాన్ని వాడుకుంటూ వికెట్ కీపర్ తలమీదుగా కొట్టటం సూర్యకు అక్కడ అలవాటైపోయింది. అక్కడ నుండి సూర్య ప్రస్థానం ముంబై క్రికెట్ అకాడమీకి, ఆ తర్వాత ఏజ్ గ్రూప్ క్రికెట్కు చేరుకుంది. 2010లో ముంబై రంజీ టీంలోకి ఎంపికైన సూర్య 2011 సీజన్లో తన విశ్వరూపాన్ని చూపించాడు. అక్కడ 9 మ్యాచ్లో ఏకంగా 754 పరుగులు చేసి ఆ సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో ఒడిశాపై అతను కొట్టిన డబుల్ సెంచరీ ఒక హైలైట్. ఈ ప్రదర్శనతో 2012లో ముంబై ఇండియన్స్ అతన్ని ఐపీఎల్లోకి తీసుకుంది. కానీ అప్పట్లో దిగ్గజాలు ఉన్న ఆ జట్టులో అతనికి ఆడే అవకాశం రాలేదు. బట్ 2014లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని కొనుగోలు చేయడంతో అతని కెరియర్ మరో మలుపు తిరిగింది. అప్పటి కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్ అనే పెద్ద పేరును పిలవలేక ముద్దుగా స్కై అని పేరు పెట్టాడు. ఆ పేరే ఈరోజు ప్రపంచ క్రికెట్లో ఒక బ్రాండ్గా మారింది. కేకేఆర్లో వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినప్పటికీ సూర్య మనసులో మాత్రం టీం ఇండియా కోసం ఆడాలనే కసి పెరుగుతూనే ఉంది. ఇక మరోవైపు సూర్య జీవితంలో ఒక అందమైన లవ్ స్టోరీ కూడా ఉంది. 2010లో ముంబైలోని ఆర్ఏ పోదార్ కాలేజీలో సూర్యకు దేవిషా శెట్టితో పరిచయం ఏర్పడింది. దేవిషా ఒక ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్. కాలేజీ ఫ్రెషర్స్ డే రోజున ఆమె చేసిన డాన్స్ చూసి సూర్య ఫిదా అయిపోయాడు. మరోవైపు సూర్య బ్యాటింగ్ చూసి దేవిషా కూడా ఇంప్రెస్ అయింది. దాంతో వీరిద్దరి పరిచయం మెల్లగా ప్రేమగా మారి 2016 జూలై 7న పెళ్లి పీటల వరకు వెళ్ళింది. అప్పటి నుండి సూర్య కెరీర్లో ఉన్న చీకటి రోజుల్లో దేవిషా ఒక వెలుగులా నిలిచింది. 11 ఏళ్ల పాటు టీమిండియాలో చోటు కోసం సూర్య నిరీక్షించినప్పుడు అతనిలో కెసిని రగిలించి నువ్వు ఎందుకు ఆడలేవు అని ప్రశ్నిస్తూ అతన్ని మోటివేట్ చేసింది ఆమె. అందుకే సూర్య తన ఫోన్లో ఆమె పేరును ద బెస్ట్ డెసిషన్ ఆఫ్ మై లైఫ్ అని సేవ్ చేసుకున్నాడు. గ్రౌండ్ బయట తనకు దేవిషా ఒక కోచ్ లాంటిదని సూర్య గర్వంగా చెబుతుంటాడు.
ఇక సూర్య జీవితంలో అత్యంత కష్టమైన సమయం 2020లో వచ్చింది. ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తున్నా ఆస్ట్రేలియా టూర్ కోసం ప్రకటించిన భారత జట్టులో అతని పేరు లేకపోయేసరికి సూర్య కుప్పకూలిపోయాడు. 2-3 రోజుల పాటు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా బీచ్కు వెళ్లి కూర్చునేవాడు. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అతనికి అండగా నిలిచి, నీకు టైం వస్తుంది, నీ పని నువ్వు చేసుకుంటూ పో అని ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తనను స్లెడ్జింగ్ చేసినప్పుడు ఏమాత్రం బెదరకుండా అతని కళ్ళలోకి చూస్తూ నిలబడిన సూర్య ధైర్యం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ మ్యాచ్ గెలిపించిన తర్వాత అతను చేసిన ఐ యామ్ హియర్ అనే సైగా అప్పట్లో ఒక ఐకానిక్ మూమెంట్గా మిగిలిపోయింది. ఇక ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు అతనికి ఎట్టకేలకు 2021 మార్చిలో ఇంగ్లాండ్పై టీమిండియా తరపున డెబ్యూ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు తను ఎదుర్కొన్న మొదటి బంతికే జోఫ్రా ఆర్చర్ వేసిన 145 కిలోమీటర్ల స్పీడ్ బాల్ని సిక్సర్గా మలచి సూర్య తన రాకను ప్రపంచానికి చాటి చెప్పాడు. అక్కడి నుండి సూర్య వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఐసీసీ నంబర్ 1 టీ20 బ్యాటర్గా ఎదిగి మిస్టర్ 360గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2024 వరల్డ్ కప్ విజయం తర్వాత రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టు పగ్గాలు సూర్య భుజాల మీద పడ్డాయి. అలా ఒకప్పుడు జట్టులో చోటు కోసం తపించిన సూర్య ఇప్పుడు అదే టీంకు కెప్టెన్ అయ్యాడు. ఇక కెప్టెన్గా సూర్య ప్రస్థానం ఒక ప్రభంజనమని చెప్పాలి. మార్చి 8, 2026న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్ను మట్టి కరిపించి భారత్కు టీ20 వరల్డ్ కప్ అందించినప్పుడు అతని పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అతని నాయకత్వంలో భారత్ 2025 ఆసియా కప్ను మరియు 2026 టీ20 వరల్డ్ కప్ను గెలుచుకుంది. సూర్యకుమార్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ విన్నింగ్ పర్సెంట్తో టీ20 కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డును కూడా అధిగమించాడు. ఎందుకంటే సూర్య కెప్టెన్సీలో 80.7% విన్నింగ్ రికార్డుంది. అయితే సూర్య కెప్టెన్సీలో భారత్ ఆడే తీరు పూర్తిగా మారిపోయింది. కోచ్ గౌతమ్ గంభీర్ సాయంతో అతను ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను ప్రవేశపెట్టాడు. పవర్ ప్లేలో రన్ రేట్ను 10 కంటే ఎక్కువ ఉండేలా చూసుకుంటూ వికెట్లు పడినా అటాకింగ్ ఆపాలనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. దీనివల్ల అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడి పరుగుల వరద పారిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కెప్టెన్ అయిన తర్వాత సూర్య బ్యాటింగ్లో వెనుకబడ్డాడు. కెప్టెన్ కాకముందు 43గా ఉన్న అతని బ్యాటింగ్ యావరేజ్ కెప్టెన్ అయ్యాక 28కి పడిపోయింది. దీనికి కారణం అతను తన ఓన్ ప్లే కోసం కాకుండా టీం రన్ రేట్ను పెంచడం కోసం ఫస్ట్ బాల్ నుండే రిస్క్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఈ టీ20 వరల్డ్ కప్ను కెప్టెన్ సూర్య గెలిచినా ప్లేయర్ మాత్రం అతని పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉంది. అలాగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయిన ప్లేయర్గా కూడా సూర్యకుమార్ యాదవ్ ఒక చెత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. దాంతో ఇప్పుడు అతని బ్యాటింగ్ ఆ తర్వాతి రోజుల్లో ఎలా ఉంటుందో ప్రశ్నార్థకంగా మారింది. సూర్య కెప్టెన్సీలో బౌలింగ్ రొటేషన్లు కూడా ఒక మాస్టర్ మైండ్లా ఉంటాయి. జస్ప్రీత్ బుమ్రాను కేవలం డెత్ ఓవర్లకే కాకుండా మ్యాచ్ ఎప్పుడు చేజారిపోతుందన్నా వెంటనే తీసుకొచ్చి వికెట్లు తీయించడం అతని ప్రత్యేకత. అలాగే కుర్రాళ్ళు ఫెయిల్ అయినప్పుడు వారికి అండగా నిలబడడం అతని లీడర్షిప్ క్వాలిటీకి నిదర్శనం. తిలక్ వర్మ కోసం తన సొంత బ్యాటింగ్ పొజిషన్ అయిన నంబర్ 3ని త్యాగం చేయడం అతని గొప్ప మనసును చాటి చెబుతుంది. గత 3 ఏళ్లలో అతను యాంకెల్ మరియు స్పోర్ట్స్ హెర్నియా అని 3 పెద్ద సర్జరీలను ఎదుర్కొన్నప్పటికీ ఫినిక్స్ పక్షిలా మళ్లీ లేచి ఫిట్నెస్ సాధించాడు. 2026 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో అతను ప్రెషర్ హ్యాండిల్ చేసిన విధానం చూస్తే సూర్య టాలెంట్ ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే 30 ఏళ్ల లేటు వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినా కేవలం 5-6 ఏళ్లలోనే సూర్యకుమార్ యాదవ్ నిర్మించిన సామ్రాజ్యం చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే.
ప్రస్తుతం అతని ఆస్తుల విలువ సుమారు 100 కోట్ల వరకు ఉంటుంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజులతో పాటు ముంబై ఇండియన్స్ నుంచి ఏటా దక్కే కోట్ల రూపాయల ఐపీఎల్ రెమ్యునరేషన్ అతని ప్రధాన ఆదాయ మార్గాలు. దీనికి తోడు పలు టాప్ బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా రోజుకు 60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. ఇక ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో తన భార్య దేవిషాతో కలిసి గోద్రెజ్ స్కై టెరసెస్లో ఏకంగా 21 కోట్లు పెట్టి 2 లగ్జరీ ఫ్లాట్స్ కొనడమే కాకుండా ఫిబ్రవరి 2026లో అదే బిల్డింగ్లో మరో 7 కోట్ల విలువైన అపార్ట్మెంట్ కొని తన రియల్ ఎస్టేట్ ఆస్తులనే 30 కోట్లకు పైగా పెంచుకున్నాడు. దీనికి తోడు ఫాస్ట్ కార్ల పిచ్చి ఉన్న సూర్య గ్యారేజ్లో 3 కోట్లకు పైగా విలువైన మెర్సిడెస్ బెంజ్ G63 AMGతో పాటు రేంజ్ రోవర్ వెలార్, ఆడి A6, ఇండియన్ ఆర్మీ వాడే నిస్సాన్ జోంగా లాంటి మాన్స్టర్ వెహికల్స్తో ఒక మినీ ఆటోమొబైల్ షోరూమ్నే మెయింటైన్ చేస్తున్నాడు. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి తన 360 డిగ్రీస్ బ్యాటింగ్ పవర్తో ఇన్ని కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అంధకారంలో ఉన్న అవమానాలు ఎదురైనా, శరీరం గాయపడినా, మనసులోని దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని సూర్యకుమార్ యాదవ్ జీవితం మనకు నేర్పిస్తుంది. టెన్నిస్ బాల్తో సిమెంట్ రోడ్ల మీద మొదలైన ఒక సాధారణ కుర్రాడి ప్రయాణం ఈరోజు ప్రపంచ క్రికెట్ను శాసించే స్థాయికి చేరుకుందంటే అతడు కేవలం ఒక సాధారణ ఆటగాడు కాదు, కోట్లాది మందికి ఒక ఎమోషన్ మరియు ఒక ఇన్స్పిరేషన్. కింద పడిపోయినా మళ్లీ లేచి అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు అని నిరూపించిన సజీవ సాక్ష్యం సూర్య. అతని కృషికి ఆకాశమే హద్దు, ఎందుకంటే ద స్కై ఈజ్ ద లిమిట్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.